చెప్పలేదు. మొన్న మేము చెప్పాం పార్లమెంటులో, ఎందుకు చెప్పలేదని కూడా చెప్పాము. ఆ రోజు మనం బయటికి చెప్పి నా దేశ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాను అని నేను చెప్తే ఏ దేశం కూడా మనతో గౌరవం ఇవ్వదు, ఏ ఇన్వెస్టర్స్ కూడా పెట్టుబడులు పెట్టడు, ప్రపంచ దేశాలు ఎవడు కూడా మన దేశానికి రాడు. అందుకే ఆ రోజు ఇట్లా అరచేతి ముడుచుకొని కూర్చొని ఏవి బయటికి చెప్పకుండా ఈరోజు దేశాన్ని గాడిలో పెట్టాం. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. ఈరోజు ప్రపంచంలో భారతదేశము 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా అవతరించింది. ఈరోజు ఇది దాచుకునేటువంటి లెక్కలు కావు. దేశం యొక్క టర్నోవర్ ఎంత ఉంది, ఎంత ట్రాన్సాక్షన్స్ అవుతా ఉన్నాయి, దాన్ని బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మరి సంస్థలు రేటింగ్ నిర్ణయిస్తాయి. యూకే లాంటి దేశాన్ని, అది డెవలప్డ్ కంట్రీ, మన డెవలప్డ్ కంట్రీ కాదు, మన డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, అభివృద్ధి చెందిన దేశమైనటువంటి యూకే కంట్రీని కూడా వెనుకకి నెట్టేసి మనం ముందుకెళ్ళాము. మరొక విషయం ప్రధానమంత్రి గారు చెప్పారు, వచ్చే 5 సంవత్సరాలలో 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగినటువంటి మూడవ దేశంగా భారతదేశాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఈ రకంగా అనేక విషయాలు, నేను అన్ని విషయాలు చెప్పగలుగుతాను. కాబట్టి మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయాల్సింది. కాబట్టి ఎలక్షన్ మధ్యలో వచ్చాను మీ అందరినీ ఆత్మీయులను కలవడం కోసం. ఇక్కడ ఎలక్షన్ ప్రచారానికి రాలే, నేను ఆత్మీయులకు కలిసి ఆశీర్వాదం తీసుకోవడం కోసం వచ్చాను. నేను ఓటర్స్గా మిమ్మల్ని చూడడం లేదు, మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్గా నన్ను ఆశీర్వదించేటువంటి పెద్దలుగా నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఇంకా అనేక విషయాలు చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్తే బాగుంటుంది, తెలిసిన వాళ్ళకి ఎందుకు చెప్పాలి? మీకు అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఆర్టికల్ 370 నేను ఎంఓఎస్ హోంలో ఉన్నాను. 2.5 సంవత్సరాలు ఎంఓఎస్ హోమ్ మినిస్టర్గా అమిత్ షా దగ్గర పనిచేశాను. అప్పుడు యూటీ ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు ప్రధానమంత్రి గారు. జమ్మూ కాశ్మీర్గా నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడే మా హోమ్ మినిస్ట్రీ తరఫున ఆర్టికల్ 370 పార్లమెంట్లో పెట్టి ప్రవేశపెట్టాము. ప్రవేశపెట్టేంత వరకు కూడా ఎవరికి తెలియదు, ఒక 5-6 మందికి తప్ప ఎవరికి, మంత్రులకు కూడా తెలియదు. మా క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఏందో అనుకున్నారు. మేము ఆ రోజు అప్పటికి ల్యాండ్ ఆర్డర్ అంతా పక్కా ఏర్పాటు చేసి జమ్మూ కాశ్మీర్లో మొత్తం సిస్టమ్ చేసుకున్న తర్వాత ఏదో అవుతుంది అనుకున్నారు. కానీ ఆర్టికల్ 370 సాహసం చేసి తీయడం జరిగింది. మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో, అద్భుతమైనటువంటి ఫలితాలు. 35 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాం. అది సర్పంచ్ది కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ. 35 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ గా గవర్నమెంట్ స్కూల్ నడుస్తూ ఉన్నాయి. 30 సంవత్సరాల తర్వాత 15th ప్లానింగ్ కమిషన్ ప్రకారము నేరుగా గ్రామాలకు డబ్బులు ఇచ్చాము. అంతకుముందు తీసుకున్న వాళ్ళు గ్రామాలకు ₹1 ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం కేంద్రానికి లేదు. ఆర్టికల్ 370 తొలగించే వరకు కూడా జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ రాజ్యాంగం లేదు, జిన్నా రాజ్యాంగం ఉంది. ఆర్టికల్ 370 తొలగించి అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం తీసుకొచ్చాం. చైల్డ్ మ్యారేజ్ రద్దు లేకుండే, ఎస్సీ రిజర్వేషన్స్ ఉండేది కాదు, బీసీ రిజర్వేషన్ ఉండేది కాదు, కమిషన్ ఉండేది కాదు, మహిళలకు ఆస్తి హక్కు ఉండేది కాదు, బయట వాళ్ళు అక్కడ సెటిల్ కావడానికి వీలేదు, ఓటర్గా నమోదు చేసుకోవడానికి వీలేదు. భయంకరమైనటువంటి ఆర్టికల్ 370 75 సంవత్సరాలు ఆ కుటుంబం మన దేశం మీద రుద్దింది. ఆర్టికల్ 370 కారణంగా చెప్పాను, కొన్ని లక్షల కోట్ల రూపాయలు సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టాం. దేశంలో అనేక యుద్ధాలు చేయడం జరిగింది. ఒక గుదిబండలాగా తయారైంది మనకు ఆర్టికల్ 370. ఈరోజు ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఏ రకంగా ఉందంటే, గత సంవత్సరం 2023 నేను టూరిజం మినిస్టర్, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ రానటువంటి టూరిస్టులు ఒక్క సంవత్సరంలోనే 2 కోట్ల మంది టూరిస్టులు వచ్చారు. నేను టూరిజం మినిస్టర్ను ఫోన్ చేస్తున్నాను, తెలిసినటువంటి వాళ్ళు, మేము శ్రీనగర్కి వెళ్తున్నాము, హోటల్ రూమ్ దొరకదు, పెద్ద పెద్దోళ్ళు, అంత డిమాండ్ ఉంది. G20 మీటింగ్స్ 40 సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్నేషనల్ మీటింగు శ్రీనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన చిరంజీవి కొడుకు సినిమా యాక్టర్ రామ్ చరణ్ ఉన్నాడు. అప్పుడప్పుడే ఆ సినిమా త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. కాబట్టి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కాబట్టి ఆయన కూడా పిలిచాం.
ఫిలిం టూరిజం మీద కూడా ఒక సెషన్ ఉండింది, G20 కల్చర్ మా టూరిజం మినిస్ట్రీ కాన్ఫరెన్స్, దానికి అతను కూడా పిలిచాను. అద్భుతంగా G20 సమావేశాలు జరగడం కానీ, ఈరోజు మన దేశాన్ని కానీ ఫారెన్ కానీ అనేక మంది టూరిస్టులు రావడం కానీ, ఎక్కడైతే లాల్ చౌక్లో మా మనోహర్ గారు తెలుసు ఒక జాతీయ జెండా ఎగరవేయడం కోసమో మా పార్టీ అధ్యక్షుడు అంటే మురళీ మనోహర్ జోషి గారు లాల్ చౌక్లో డిమాండ్ ఏంటంటే అక్కడ నేషనల్ ఫ్లాగ్ ఎగరేయాలి లాల్ చౌక్, అది డిమాండ్, వేరే డిమాండ్ ఏం లేదు. మన దేశ భూభాగం మీద జాతీయ జెండా ఎగరడం కోసము ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు యాత్ర తీసాం, ఏకతా యాత్ర అంటారు. అయినా కూడా చేయలేకపోయాం. మిలిటరీని పెట్టి ఉదికు బాంబులు పేలుతా ఉన్నాయి, తుపాకుల ఫైరింగ్ వినబడుతుంటే బిక్కు బిక్కుమంటూ జమ్మూ నుంచి విమానంలో తీసుకుపోయి అక్కడ ఓ 20 మందితోటి జాతీయ పతాకాలు ఎగరవేసి మళ్ళీ తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితి లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగరడం కోసం. ఈరోజు మీరు వెళ్ళి చూడండి, లాల్ చౌక్లో ఎక్కడ చూసినా కూడా వందలాది జాతీయ పతాకాలు లాల్ చౌక్లో కనిపిస్తాయి. శ్రీనగర్లో ఎంతమంది పోయినో తెలియదు, డల్ లేక్ అని ఒకటి ఉంది సరస్సు, దాని చుట్టూ మొన్న 15th ఆగస్టుకు 50,000 మంది యూత్ విద్యార్థులు 50,000 జాతీయ పతాకాలు పట్టుకొని మొత్తం రౌండ్ ప్రదర్శన చేశారు. ఎక్కడైతే ఇండియన్ డాగ్స్ గో బ్యాక్ టు హిందుస్థాన్ అని ప్రచారం చేసేవాళ్ళు, ఎక్కడైతే పాకిస్తాన్ జెండాలు ఎగురుతూ మన జాతీయ పతాకాలు తగలబెట్టేవాళ్ళు, ఎక్కడైతే అల్లాహు అక్బర్ అంటూ పోలీసుల మీద దాడులు చేసేవాళ్ళు, రాళ్లతో కొట్టేవాళ్ళు, ఏ పిల్లలైతే బ్యాగులలో స్కూల్ పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు పసిపిల్లలు నోటు పుస్తకాలు పెట్టి స్కూల్కు పంపాలో వాళ్ళ తల్లిదండ్రులు అదే బ్యాగులలో రాళ్లు పెట్టి పంపేవాళ్ళు పోలీసులను కొట్టడం కోసం. మీరు చాలా ఉదాహరణలు చూసి ఉంటారు. వందల మంది వికలాంగులు అయ్యారు పోలీసులు. పిల్లల మీద కార్ఫీలు జరపలేము, పిల్లలను కొట్టలేము, పసిపిల్లలు రాళ్లు కొట్టేవాళ్ళు. అటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈరోజు అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. అదే లాల్ చౌక్లో ఈరోజు మనకు పాకిస్తాన్ జిందాబాద్ బదులు హిందుస్థాన్ జిందాబాదు, జై శ్రీరామ్ నినాదాలు వినపడతాయి ఈరోజు అక్కడ. అంత మార్పు ఈరోజు మన జమ్మూ కాశ్మీర్ వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు తీసుకుంటే అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. ఇన్సర్జెన్సీ గ్రూపులు 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు, 2 నెలలు మొత్తం రాళ్లు గుట్టాలను కొలగొట్టి రోడ్లు బ్లాక్ చేసేవారు. ఈరోజు ఒక్క ఎక్సెప్ట్ మణిపూర్ కారణం తప్ప ఎక్కడ కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు. అద్భుతమైనటువంటి ప్రగతి జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో సుమారు 6 లక్షల కోట్లు నార్త్ ఈస్ట్ లో ఖర్చు పెట్టాడు. మన్మోహన్ సింగ్ గారు తన 10 సంవత్సరాల హయాంలో 4 సార్లు 5 సార్లు నార్త్ ఈస్ట్ విజిట్ చేశాడు. కానీ నరేంద్ర మోడీ గారు ఆల్మోస్ట్ 67 టైమ్స్ నార్త్ ఈస్ట్ లో లాస్ట్ 10 years లో విజిట్ చేశారు. అనేక రకాల మార్పులు, ఒకటి కాదు అనేక రకాల మార్పులు. కాబట్టి నేను ఇంతటితో ఎక్కువ మాట్లాడకుండా మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించి మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరినీ కూడా నరేంద్ర మోడీ గారిని కూడా ఆశీర్వదించే విధంగా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు చాలా మార్పులు తీసుకొస్తుంది. రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూశారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తాము, వాళ్ళు వస్తే మీరు ఎంతమంది చదివారో తెలుసు. ఆర్టికల్ 370 రద్దు చేస్తారు.